సారీ బాగా లేట్ అయిపోయింది కదా. రాజమౌళి నన్ను అసలు వదలేదు తెలుసా. ఆయనకు కావాల్సిన గ్రాఫిక్ షాట్స్ వచ్చేవరకు చెప్పి చెప్పి ఆయన డెడికేషన్ లెవెల్స్ పీక్స్ కదా. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసా? నాకు తెలుసు, ఆయన నాకు చెప్పాడు. తిన్నావా? అదే డిన్నర్ తిన్నావా? చచ్చా, రాజమౌళి గారు ఎంత ఫోర్స్ చేస్తారు తెలుసా? అర్జున్ బిర్యానీ ఉంది తినలేమని, కానీ స్పెషల్ పర్సన్తో మీటింగ్ సార్ అన్నాను. ఆయన నవ్వేసి అర్థం చేసుకున్నాడు. మళ్ళీ లెగ్ పీసా? నువ్వేం తినట్లేదా? ముందు నువ్వు తిను, తర్వాత నేను తింటాను. అవును, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలన్నా, ఏంటది? ఏం లేదులే. మరి అదే, నేను చేసే జాబ్లో నాకు 100 టెన్షన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు లేట్ అవ్వచ్చు, దానికే సీరియస్ చెప్తే ఎలా? ఇప్పుడున్న జనరేషన్లో అబ్బాయిలు అమ్మాయిల్లో ఏం చూసి ప్రేమిస్తారు? అమ్మాయి అయితే చాలు ప్రేమించేస్తారు. జోక్ కాదు, చెప్పు. వెల్, క్యారెక్టర్, యాటిట్యూడ్, బిహేవియర్. నువ్వేం చూసి ప్రేమిస్తావు? నేను కూడా సేమే, క్యారెక్టర్, యాటిట్యూడ్, బిహేవియర్. నిజం చెప్పు అర్జున్. నేను నిజం చెప్తాను అమ్లా. అబద్ధం చెప్తున్నావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. కేరళలో నిత్య బాడీలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు. ఇప్పుడు అదే నేను వేరొకరి బాడీలో వస్తే ప్రేమించట్లేదు. ఏ కేరళలో అమ్మాయిలో ఉన్న క్యారెక్టర్, యాటిట్యూడ్ నావి. ఇప్పుడు ఆ అమ్మాయిలో అవి లేకపోయినా ముద్దు పెట్టావు. ఏ అంటే నువ్వు ప్రేమించేది ఆత్మని కాదు, అందాలా? అమలా, అమలా, అమలా. అమలా, అమలా, నేను చెప్పేది విను. నేను చెప్పేది నువ్వు విను. కేరళలో నిన్ను చూసి నీ మాటలకు పడిపోయి 4 రోజులు నీతో తిరిగి ప్రేమ ప్రేమ అంటూ వెతుక్కుంటూ నీకోసం వచ్చేసేందుకు నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? అసలు నేనెవరో తెలుసా నీకు? తెలుసా? నువ్వు 4 ఏళ్ల క్రితమే ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని. ప్రేమించాను, పెళ్లి చేసుకుందామని చెప్పి నువ్వు పట్టు చీర తెచ్చిచ్చిన అమ్మాయిని నేను. ఏ బెదిరిస్తున్నావా? అయినా నీకు ఇది అలవాటే కదా, ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు. నేను పోతా, నా బతుకు. జాగ్రత్త, గ్యాస్ కూర్చుకుంటుంది. మెల్లగా, కొంచెం జాగ్రత్త, తల చూసుకో. అయ్యో, ఏం కాదండి, డోంట్ వరీ. కొంచెం ఓర్చుకోండి, అయిపోయింది. Now she's okay. Thanks. అయ్యో, బ్లడ్ అండి. నర్స్.
జనాలు బానే ఉన్నారు. ఏ రండి బాబు, స్టీల్ సామానే పేషెంట్ కి గిన్నె ఫ్రీ, గిన్నెకి స్పూన్ ఫ్రీ. నో గ్యారంటీ నో వారంటీ. రండి బాబు రండి. సిగ్నల్ దగ్గర ఎవడరా కొంటే స్టీల్ సామాలు ఇంకోసారి వచ్చావనుకో నీ మైక్ మధ్యకి మడతటే ఏయ్ బ్లడీ స్టీల్ సెల్. అరే ఆఫ్రికాన్ అడవి పంది, నీ ముందున్న బాబుని పాప పిలుస్తుంది. పాప హాయ్, హాయ్. చెయ్యి ఎలా ఉంది? చెయ్యి ఎలా ఉంది? ఏంటి? చెయ్యి ఎలా ఉంది, దెబ్బ తగ్గిందా లేదా అని అడుగుతుంది పాప. ఓ ఇప్పుడు పర్లేదు, బెటర్. హ? చేతికి బటర్ రాశాను, కొద్దిగా బెటర్ గా ఉంది అంటున్నాడు బాబు. నీకు అలా చెప్పానా? క్రియేటివిటీ సార్, తొక్కేకండి. చేతికి కట్టు పెట్టుకొని నువ్వెందుకు డ్రైవ్ చేస్తున్నావు? నీ ఫ్రెండ్ కి వచ్చుగా. ఏనుగు పిల్లకి పంది తల్లికి క్రాస్ పిల్ల ఉన్నాడు, వాడికి డ్రైవింగ్ ఇవ్వచ్చుగా అంటుంది పాప. ఎవడరా క్లాస్ మీట్ ఏమనుకుంటున్నారా? దిగనంటే మామూలు కూడా చెప్తున్నాను. ఏంటచ్చు షూర్ నెక్స్ట్ టైం. ఆ, అర్థమైంది. పాప దీనికంటే షార్ప్, అర్థమైందంట. బాయ్, టేక్ కేర్. బాయ్. ఏం లేదు, నాదో డౌట్. నువ్వు ప్రతి ఫ్రైడే ఇక్కడికి వచ్చేసి ఈ పోరాలు మేతేస్తుంటావు, ఏమన్నా సెంటిమెంటా? ప్రేమలోని స్వచ్ఛతకు, మనిషిలోని ప్రశాంతతకు సంకేతం ఈ పక్షులు. వీటిని కోరుకుంటే ఏదైనా జరుగుతుందని నమ్మకం. మన జీవితంలో ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు ఎంత దూరంలో ఉన్నా, ఎలా ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ. వావ్, సూపర్. అవును, ప్రతి ఫ్రైడే ఇక్కడికి వస్తున్నానని నీకెలా తెలుసు? ఏంటి ఫాలో చేస్తున్నావా? లవ్వా? అమ్మయ్యా బాసు, 1 వీక్ నుంచి నీకు ఇది ఎలా చెప్పాలని ఎంత టెన్షన్ పడుతున్నాను తెలుసా? నువ్వే తెలిసేసావు. ఎస్, ఐ లవ్ యూ. ఓయ్ ఎక్స్క్యూజ్ మీ. నా గురించి నీకేం తెలుసని లవ్ అంటున్నావు? కనీసం నా ఫేస్ కూడా చూడలేదు. కళ్ళు ఒక్కటే బాగుంటాయి, ముక్కు మైసూర్ బోండాలా ఉంటది, పళ్ళు ఇంతెత్తునుంటాయి. బుర్కా తీసాననుకో భయంతో నెక్స్ట్ జన్మలో కూడా ఉలిక్కి పడతావు. హలో, అవన్నీ నాకు అనవసరం, నువ్వు నాకు నచ్చావంతే. హలో, నువ్వు కూడా లవ్ చేస్తున్నావు. లుక్ ఏంటి అక్కడ? ప్రూఫ్ ఉంది ఇక్కడ. చూడు, నేను వచ్చానా లేదా అని క్లాస్ రూమ్ నుంచి తొంగి చూస్తున్నా నువ్వు. 6 గంటల సేపు కనబడకపోతే కాఫీ షాప్ లో వెతుకుతున్నా నీ కళ్ళు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నా కోసం ఎదురు చూస్తున్నా నీ ఫోటో. నీకేం కావాలి? లవ్. లవ్ చేస్తే ఏం చేస్తావు? ఫ్లాప్ అయిన సినిమాకి తీసుకెళ్లి కార్నర్ సీట్లో కూర్చోబెడతావు, లేదంటే బొటానికల్ గార్డెన్ తీసుకెళ్లి నా ఫేస్ చూడడానికి ట్రై చేస్తావు. బాగుంటే కంటిన్యూ అవుతావు, లేదంటే ఎస్కేప్ అవుతావు. చిచి, అలాంటిదేం లేదు. నేను ఒక ప్లాన్ చెప్పనా? హ్మ్. ముందు పెళ్లి చేసుకో. పెళ్ళా? పెళ్ళా కాదు, పెళ్లి. తర్వాత లైఫ్ లాంగ్ ప్రేమించుకోవచ్చు. అంటే పెళ్ళి అంటే ఇప్పుడు చూసావా ఎంత కంగారు పడుతున్నావో? నీది ప్రేమ కాదు, ఇన్ఫాక్చువేషన్. బాయ్. ఐషా. తాత ధూపం అక్కడ. हाँ जी, अल्लाह भला।